Okay. Okay, coming to the student day, yesterday we discussed up to 14 questions, almost 5 minutes late admin shadow as well as a host disablement, host situations. Okay, coming to the yesterday we discussed up to 14 questions. Now coming to the 15th question, list out the PPE used for working at a height more than 25-meter height structure. What type of the personal protective equipments is supposed to be used when working at height more than 20-meter height structure? ఏంటంటే ఏ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వాడతారంటే ద పీపీ టు బి యూజ్డ్ ఫర్ వర్కింగ్ ఎట్ హైట్ మోర్ దాన్ 25-meter height structure is system. And coming to the second one is a safety net system, and third one is a guardrail system. Okay, these are the important personal protective equipments is used when worker is working about 20-meter height. Okay, coming to the next question. What is the importance of the good housekeeping? Good housekeeping యొక్క importance ఏంటి? Okay, what is the meaning of the good housekeeping? It is a more than mere cleanliness. Coming to the first point, the prevent the wastages, prevent fire, saves times, gives the conditions to the control to the our workers అంటే ప్రాపర్లు వర్కర్స్ కి అనుకూలంగా ఉంటాయని. ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పెరుగుతుందని. గివ్స్ అవర్ వర్కర్స్ అట్ ఫ్రీడమ్ టు మూవ్ అంటే వర్కర్స్ ఫ్రీగా ఒక మూవ్ నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళగలరు వెన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ చేస్తున్నప్పుడు. ప్రైడ్ అంటే మన వర్కర్స్ గర్వంగా చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట, మా పని ఏరియా అద్భుతంగా ఉందని. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ది ప్రొటెక్ట్స్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అంటే మన ప్రొడక్ట్స్ ఎక్విప్మెంట్స్ పరిరక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద రిడ్యూస్డ్ హ్యాండ్లింగ్ టు ఈజ్ ఫ్లో ఆఫ్ ది మెటీరియల్స్ అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ద ప్రివెంటింగ్ ట్రిప్పింగ్ అండ్ స్లిప్పింగ్ యాక్సిడెంట్స్ ఇన్ క్లటర్ ఫ్రీ అండ్ స్పిల్ ఫ్రీ వర్క్ ఏరియా అంటే స్లిప్ ట్రిప్ ఫాల్ హజార్డ్స్ తగ్గిపోతాయి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, దిస్ మన డిక్రీజ్ ద లోవర్ ది వర్కర్ ఎక్స్పోజర్ టు ది హజార్డస్ సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్ డస్ట్ వేపర్స్ కి యొక్క ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది కాబట్టి వర్కర్స్ కి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రావని అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, బెటర్ కంట్రోల్ ఆఫ్ ది టూల్స్ మెటీరియల్స్ ఇంక్లూడ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ అంటే అందులో మనకి ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్ ఏదో స్లో కన్జ్యూమింగ్ గూడ్స్ ఏదో క్విక్ గా తెలుస్తుంది బికాస్ ఆఫ్ దట్ మెటీరియల్ సాగ్రిగేషన్ వల్ల. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మోర్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ క్లీనప్ అండ్ మెయింటెనెన్స్ అంటే యాజ్ పర్ మన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రకారంగా బెటర్ హైజెనిక్ కండిషన్స్ లీడింగ్ టు ఇంప్రూవ్ హెల్త్ అంటే ఆరోగ్యమైన పరిశుభ్రత బాగుంటుంది కాబట్టి వర్కర్స్ కి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ రావు. మోర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ది స్పేస్. కమింగ్ టు ది నెక్స్ట్, మన రెడ్యూస్డ్ ప్రాపర్టీ డ్యామేజ్ బై ఇంప్రూవింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ప్రాపర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే ప్రివెంటివ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ఇస్ కమ్స్ అండర్ ఆల్సో గుడ్ హౌస్ కీపింగ్. కమింగ్ టు ది ఇంప్రూవ్డ్ మొరల్ ఆఫ్ ది వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క విశ్వాస స్థితి పెరుగుతుంది, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ ఉత్పత్తి శక్తి పెరుగుతుంది. కమింగ్ టు ది లెస్ జెనిటోరియల్ వర్క్ అంటే కాపలాదారుని పని ఆల్మోస్ట్ తగ్గిపోద్ది అని అంటున్నాడు. దిస్ ఇస్ ది మనకి నెంబర్ 7. ఓకే, వాట్ ఆర్ ది హజార్డ్స్ ఇన్ క్రేన్ ఆపరేషన్స్ అంటే క్రేన్ ఆపరేషన్స్ అప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి? క్రేన్ హజార్డ్స్ ఏంటి? ఇంప్రాపర్ లోడ్ రేటింగ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇంప్రాపర్ లోడ్ రేటింగ్స్ అంటే ఆ పర్టికులర్ యొక్క అది ఆ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తెలియకపోతే ఇట్ విల్ లీడ్ ది క్రేన్ హజార్డ్స్. సపోజ్ మన 20 tons క్రేన్ కెపాసిటీ ఎత్తుతున్న మాక్సిమం కెపాసిటీ 17 or 18 tons ఉండాలి. ఆ రకంగా లోడ్ రేటింగ్స్ తెలియాలి కంపల్సరీగా. కమింగ్ టు ది ఎక్సెసివ్ స్మెల్ లీడ్ ది క్రేన్ హజార్డ్స్. నో హ్యాండ్ సిగ్నల్స్ అంటే రిగర్ లేకపోవడం వల్ల. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్అడిక్వేట్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఆ పర్టికులర్ హెవీ మన క్రేన్ కి ప్రాపర్ గా ఇన్స్పెక్షన్ చేయకుండా మెయింటైన్ చేయకుండా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయకుండా ఆ పర్టికులర్ క్రేన్ ఆపరేషన్ చేసామంటే ఇట్ మే లీడ్ ది యాక్సిడెంట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, అన్గార్డెడ్ పార్ట్స్. తర్వాత అంటే కమింగ్ టు ది వర్కింగ్ టూ క్లోజ్ టు ది పవర్ లైన్స్. కమింగ్ టు ది ఇంప్రాపర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అంటే మనకి పవర్ లైన్స్ దగ్గర ఆపరేట్ చేస్తున్నప్పుడు జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 10 feet క్లియరెన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పవర్ లైన్స్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈస్ ద ఇంప్రాపర్ ఎగ్జాస్ట్ సిస్టమ్. దాని ద్వారా కూడా ఇట్ మే లీడ్ ది క్రేన్ హజార్డ్స్ అంటే ఎక్కువగా నాయిస్ పొల్యూషన్స్ వల్ల విండోస్ క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం లాంటివి ఉంటుంది. ఇట్ మే లీడ్ సర్టెన్ ఎర్గానమిక్ వర్క్స్ టు ది ఆపరేటర్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మోస్ట్ హజార్డ్ కి లీడ్ చేస్తుంది. నో బూమ్ యాంగిల్ ఇండికేటర్ అంటే సర్టెన్ బూమ్ ట్రక్ అనేది ఒక యాంగిల్ లేపుతుంది, అది బిలో 40 degrees ఉంటుంది. ఆ భూమి ఎంత లేపుతున్నామన్న యాంగిల్ ఇండికేటర్ చూపించకపోయినా ఇట్ మే లీడ్ ది హజార్డ్స్. నాట్ యూజింగ్ పర్ఫార్మింగ్ ది ఆపరేషన్స్
అది 4 legs చాపి గ్రౌండ్ స్టేబుల్ ను పట్టుకునేటట్టు ఉండాలి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏంటి hazards associated with the crane operation. Coming to the 18th, list out the responsibilities in ladder safety. Okay, రైట్. చూడండి, అంటే మనకి మన ల్యాడర్స్ ఉపయోగించే ముందు వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ సపోజ్ టు డన్ బై దట్ పర్టికులర్ వర్కర్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్క్ మ్యాన్ హూ యూజ్ ల్యాడర్స్ ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, the ladder safety training consists of the recognition of the possible hazards associated with the ladder use and proper maintenance and safety precautions to be taken when using ladders. అంటే ఆ పర్టికులర్ ల్యాడర్స్ తో వాడుతున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు, పర్టికులర్ ల్యాడర్ ని ఏ రకంగా మెయింటైన్ చేయాలి అన్న దాంట్లో ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ ఉపయోగించి ల్యాడర్స్ వాడాలి అనే విషయంలో కంపల్సరీగా శిక్షణ ఇవ్వాలి. అంటే మన సింగిల్ ల్యాడర్ ఏ రకంగా వాడాలి, స్టెప్ ల్యాడర్ ఏ రకంగా వాడాలి, యాక్సిస్ ల్యాడర్ ఏ రకంగా వాడాలి. 3-point కాంటాక్ట్ రూల్ వెల్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్. ఇదండి 3-point కాంటాక్ట్ రూల్. చూడండి, దట్ ఫుట్ షుడ్ బి మిడిల్ ఆఫ్ ది రగ్, ద రైట్ హ్యాండ్ షుడ్ బి మిడిల్ ఆఫ్ ది రగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ బి మిడిల్ ఆఫ్ ది రగ్. ఇలాగా 3 పాయింట్లు కాంటాక్ట్ లో ఎక్కడం దిగడం. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్క్ మ్యాన్ హూ యూజ్ ల్యాడర్స్ మస్ట్ ఇన్స్పెక్ట్ దెమ్ ఫర్ డిఫెక్ట్స్. ఉపయోగించే ముందు ఆ ల్యాడర్ లో ఏమైనా క్వాలిటీ కంట్రోల్ ప్రకారంగా ఏదైనా దెబ్బ ఉందా అన్నది చెక్ చేసి వాడమంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఈజ్ అ 4-to-1 రూల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది 4-to-1 రూల్ అంటే ఇదండి. చూడండి, 4-to-1 రూల్ ఇది అంటే సపోజ్ ఇది పర్టికులర్ వాల్ హైట్ 4 feet ఉందనుకోండి, గివెన్ ది 1 feet అట్ ద టైమ్ ఓన్లీ పర్టికులర్ ల్యాడర్ డిగ్రీ వస్తుంది. 75 degrees రావడానికి సపోజ్ ఈ వాల్ హైట్ 8 feet ఉందనుకోండి, మన బాటమ్ నుంచి 2 feet పెడితే ఈ పర్టికులర్ 75 degrees వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 4-to-1 రూల్. ఓకే, రైట్. అదే ఇప్పుడు ఇది గ్రౌండ్ కి యాంటీ స్కిడ్ షూస్ అయ్యాలి, దీన్ని అరెస్ట్ చేయాలి, టాప్ కి 2 యాంకరింగ్ ఇచ్చి ఇలాగ మౌంటింగ్ చేసిన తర్వాత వర్కర్ చేత పైకి ఎక్కించడం దిగించడం చేయాలి. దిస్ ఈస్ ది 4-to-1 రూల్. ఓకే, అదే చెప్తున్నాడు 4-to-1 రూల్. షుడ్ మేక్ షూర్ దట్ యు కెన్ సెట్ అప్ యువర్ సింగిల్ ల్యాడర్ అట్ 4 feet, అంటే 4 feet is approximately equal to 1.2 meters. Place the base of your ladder is 1 foot, అంటే 0.3 meters from the wall of the upper support of the rest again. అంటే చూడండి, ఈ వాల్ హైట్ మనకి ల్యాడర్ హైట్ కి మనకు సంబంధం లేదు. 4-to-1 రూల్ అంటే వాల్ హైట్ 4 feet ఉందనుకోండి, బాటమ్ 1 feet ఉండాలి. సపోజ్ వాల్ హైట్ 6, అది దట్ ఈస్ ద నథింగ్ బట్ 4-to-1 రూల్. దట్ ladder degree should be 75.5 degrees. ఓకే, రైట్. Coming to the next one, list out any various safety measures in shoring. అంటే చూడండి, మనకి ప్రొటెక్టివ్ సిస్టమ్ ఇన్ ఎక్స్కవేషన్ 4 types ఉంటాయి. ఒకటి ఏంటి, మనకి స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్, షీల్డింగ్. అవి మీకు ఎక్స్కవేషన్ ఇమేజ్ ఆఫ్ ది షోరింగ్. అంటే చూడండి, ఇది మనం ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ సైడ్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అవ్వకుండా ఇలాగా వుడెన్ ఫ్లాంక్స్ తోటి ప్యాకింగ్ చేస్తారు, లేకపోతే ఐరన్ మెంబర్ తోటి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేయడం కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఇమేజ్ ఆఫ్ ది షోరింగ్. మీకు ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తాను నేను. ఓకే, కమింగ్ టు ది లిస్ట్ అవుట్ ది ఎనీ వేరియస్ సేఫ్టీ మెజర్స్ ఇన్ షోరింగ్. అంటే ఇట్ ఈస్ a protection measure of the workers adjacent structures collapse అవ్వకుండా చేసే ప్రొటెక్టివ్ మెజర్ ని షోరింగ్ అని అంటారు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ద ఎంప్లాయీస్ వేర్ ప్రాపర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. కంపల్సరీగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకొని పనిచేయాలి. కమింగ్ టు ది సెకండ్ వన్, ఇన్స్పెక్ట్. ఈ పర్టికులర్ షోరింగ్ దగ్గర యాక్టివేషన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఇన్స్పెక్షన్స్ చేయాలి. దీని యొక్క స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ ఎంతవరకు ఉందని, అడ్జసెంట్ స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీ అంతవరకు ఉందని. కమింగ్ టు ది ఆల్ స్పాయిల్, అంటే ఇక్కడ మనకు మట్టి తవ్విన తర్వాత ఈ మట్టి అన్నది దీనికి ఈ కార్నర్ కి ఒక 2 feet అవతల పడేయాలి. ఇది 2 feet దగ్గర పడేసామనుకోండి, ముందే పడేసామనుకోండి, ఈ స్పాట్ లో అడ్జసెంట్ స్ట్రక్చర్ మీద లోడ్ అయ్యి ఆ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ఫీట్ అవతల పడేయాలి. ఏది, స్పిల్లేజ్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్, ఎంప్లాయీస్ డు నాట్ ట్రావెల్ అండర్ ది ఎలివేటెడ్ లోడ్స్. అంటే ఏలాడుతున్న లోడ్ల కిందన ఎట్టి పరిస్థితుల్లో వర్కర్స్ ఉండకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది మన షోరింగ్ ట్రెంచెస్ యొక్క స్టెబిలిటీ ఎలాగుందని డైలీ ఒకసారి పనిచేసే ముందు చెక్ చేసుకోవడం. కమింగ్ టు ది చెక్ ది వెదర్ కండిషన్ బిఫోర్ వర్క్. బీ మైండ్ఫుల్ ఆర్ రైన్ అండ్ అదర్ స్టార్మ్స్. ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతున్నప్పుడు ఇక్కడ వర్క్ చేయకూడదు, అంటే వెదర్ కండిషన్స్ చూసి పనిచేయాలని అంటున్నాడు.
కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కీప్ హెవీ ఎక్విప్మెంట్స్ అవే ఫ్రమ్ ది ట్రెంచ్ ఎడ్జెస్. చూడండి ఇక్కడ హెవీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, ఇది హెవీ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే దానికి మనకు పార్క్ చేయాలి. ఓకే, చూడండి మన బీ మైండ్ఫుల్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ది యుటిలిటీస్ అండర్ గ్రౌండ్. అంటే మనం ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు అండర్ గ్రౌండ్ యుటిలిటీస్ సర్వీస్ లైన్స్ ఏదైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అది తవ్వడం బెటర్ పాయింట్. షోరింగ్ ఈజ్ ది బెస్ట్ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఫ్రమ్ ది కేవిన్. షోరింగ్ ప్రొటెక్టివ్ సిస్టమ్ మస్ట్ బి యూజ్డ్ ఇఫ్ ఎన్ ఎక్స్కవేషన్ 5 feet ఆర్ గ్రేటర్ దాన్ డెప్త్. అంటే ఇది కేవిన్ ప్రాబ్లం నుంచి మన వర్కర్స్ ఇది ఎప్పుడు చేయాలంటే ఎక్స్కవేషన్ 5 feet దాటి లోపలికి వెళ్తున్నప్పుడు ఈ రకమైన ప్రొటెక్టివ్ మెజర్ వాడాలి అని అంటున్నాడు. ఓకే, అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొటెక్టివ్ మెథడ్ ఫర్ కేవిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది వర్కర్స్. అన్నది మనకి ట్రెంచెస్ కి వాడరు, మన పిట్స్ ఉంటాయి కదా, హెవీ స్ట్రక్చర్స్ యొక్క కాలమ్స్ పుట్టింగ్స్ కి లైక్ మెట్రో పిల్లర్స్ యొక్క ఫౌండేషన్ వర్క్ కి ఈ పర్టికులర్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్ ఇస్ 20. వాట్ ఈస్ ద న్యూమోకొనిసిస్? అంటే న్యూమోకొనిసిస్ అంటే ఏంటి? చూడండి, న్యూమోకొనిసిస్ అంటే మన దుమ్ము ధూళి చేరి ఊపిరితిత్తులు రుగ్మత వచ్చేదాన్ని న్యూమోకొనిసిస్ అని అంటారు. అంటే దుమ్ము ధూళి చేరడం వల్ల ఊపిరితిత్తులకు వచ్చే రుగ్మతని న్యూమోకొనిసిస్ అని అంటారు. కమింగ్ టు ది డెఫినిషన్, pneumoconisis is an occupational lung diseases and a restrictive lung disease caused by the inhalation of the dust. న్యూమోకొనిసిస్ అనేది ఒక వృత్తిపరమైన లంగ్ డిసీజెస్. ఇది దేని వలన వస్తుంది అంటే పర్టికులర్ మన డస్ట్ ని పీల్చడం వలన. ఎక్కడ ఈ పర్టికులర్ మైన్స్ ఏరియాలో కానీ అగ్రికల్చర్ సెక్టర్స్ లో కానీ డస్ట్ ని పీల్చడం వలన న్యూమోకొనిసిస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది మనకి డస్ట్ ఎమిషన్ కెన్ బి ప్రివెంటెడ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ది 4 basic ways. అంటే ఆ పర్టికులర్ మనకి ఏరియాస్ లో లైక్ అగ్రికల్చర్ సెక్టర్స్ లో కానీ హార్టికల్చర్ సెక్టర్స్ లో కానీ ప్రివెంట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటి? ఫస్ట్ మనకి లిమిట్ ది క్రియేషన్ ఆర్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది డస్ట్ సైజ్డ్ పార్టికల్స్. ఓకే, అంటే ఏంటి? మన తాలూకా డస్ట్ పార్టికల్స్ పేరుకుపోకుండా చూడడం, అది ఫస్ట్ది. కమింగ్ టు ది నెంబర్ 2, ద రెడ్యూస్ ద విండ్ స్పీడ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే గాలి. కమింగ్ టు ది నెంబర్ 3, బ్లైండ్ ది డస్ట్ పార్టికల్స్ టుగెదర్. ఆ తాలూకా డస్ట్ పార్టికల్స్ ని ఒక కుప్ప కింద, అంటే ఒక బ్లైండ్ అంటే ఒక కుప్ప కింద చేయడం. ఓకే, యాజ్ వెల్ యాజ్ క్యాప్చర్స్ అండ్ రిమూవ్ ది డస్ట్ ఫ్రమ్ ది సోర్స్. అంటే ఏ మూల నుంచి డస్ట్ వస్తుందో చెక్ చేసుకుని అక్కడి నుంచి డస్ట్ క్యాప్చర్. మీకు ఈ పాయింట్స్ IS 106 లో చెప్పాను. ఓకే, అంటిల్ ఇస్ దేర్ ఎనీ డౌట్స్? రైట్, కమింగ్ టు ది 21st క్వశ్చన్, వాట్ ఆర్ ది వాటర్ వర్క్ డేంజర్స్? అంటే వాటర్ వర్క్ డేంజర్స్ అంటే చూడండి, మన డ్యామ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ దగ్గర, డ్యామ్ దగ్గర వాటర్ యొక్క ఉంటుంది కదా, మన మాక్సిమం స్టోరేజ్ వాటర్ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి? వాటిని వాటర్ వర్క్ డేంజర్స్ అని అంటారు. అంటే మన ఇప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి అని అంటున్నాడు. బికాస్ ది డ్యామ్ కన్స్ట్రక్షన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ సేఫ్టీలోకి వస్తుంది. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, వెరీ కోల్డ్ టెంపరేచర్స్. అంటే మనకి టెంపరేచర్స్ చాలా చల్లగా ఉంటాయి. ఏది? ద వాటర్ కెన్ బి కూలర్ దాన్ ది ఎక్స్పెక్టెడ్. మన టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా కూడా ఆ పర్టికులర్ కోల్డ్ వాటర్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 2, హిడెన్ కరెంట్స్. అంటే ఏంటి? మన పైన ఎక్కువ కంటే ఫ్లో రేట్ కిందన మన ఫ్లో రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని హిడెన్ కరెంట్ అని అంటారు. దేర్ కెన్ బి స్ట్రాంగ్ అండర్ వాటర్ అండ్ స్విమ్మర్స్. అంటే మన డ్యామ్ ఉన్న ఏరియాస్ లో ఎవరైనా స్విమ్మింగ్ చేద్దామని ట్రై చేస్తే అండర్ గ్రౌండ్ కరెంట్స్ వల్ల లోపలికి లాక్కెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే మోస్ట్ ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కూడా ఇందులో మనకి దిగినా కూడా వాళ్ళు డేంజర్ లో పడే అవకాశం ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద రిజర్వాయర్స్ ఆర్ ఆఫెన్ వెరీ డీప్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎస్టిమేట్ ది డెప్త్, దే కెన్ బి డీపర్ దాన్ ది పీపుల్ ఎక్స్పెక్ట్. అంటే ఎవరైనా పైనుంచి దూకుదాం ట్రై చేసి లోపలికి వెళ్దాం అనుకుంటే అతను కిందన మనకి చిక్కుబడిపోయే అవకాశం ఉంది. చాలా లోతుగా ఉంటాయి. స్పెసిఫికల్లీ ఇన్ శ్రీశైలం projects around 4. Coming to the next point, there may be hidden debris under the water hazards which can cause injury, including weeds and plants which can entangle the people under the water. ఎవరైనా స్కావా ఎక్విప్మెంట్ వేసుకొని లోపల రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు కూడా అది కిందన ఉండే చెత్త చెదారము, ఆ మొక్కలు, ఆ పర్టికులర్ డెబ్రిస్ వలన అతను కూడా చిక్కుబడిపోయే అవకాశం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దేర్ ఆర్ నో లైఫ్ గార్డ్స్ ఆన్ డ్యూటీ. అంటే
ఆ పర్టికులర్ డ్యామ్ ఏరియాలో డ్యూటీ చేయడం వలన వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇట్ కెన్ బి వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది రిమోట్నెస్ ఆఫ్ ది సమ్ ఆఫ్ దిస్ ప్లేసెస్ కెన్ ఆల్సో హ్యాంపర్ అండ్ డిలే ది రెస్క్యూ అటెంప్ట్స్. అంటే ఏంటి, అది రిమోట్ ఏరియాస్ లో ఉంది కాబట్టి ఈ వాటర్ లో ఎవరైనా చిక్కుబడిపోయినా వీళ్ళని కాపాడడం చాలా కష్టం అని అంటున్నారు. ఓకే, అంటే సహాయ ప్రయత్నాలు చేయడం కొద్దిగా కష్టం. వాటర్ వర్క్ డేంజర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వాటర్ వర్క్స్ అంటే మన డ్యామ్స్ ఏరియా దగ్గర ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి డ్యూ టు వాటర్. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 22, వాట్ ఆర్ ది హజార్డ్స్ అసోసియేటెడ్ విత్ ఎరెక్టింగ్ ఆఫ్ ది స్టీల్ స్ట్రక్చర్స్. అంటే స్టీల్ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి ఇవి చూడండి. ఎరెక్షన్ స్టీల్ స్ట్రక్చర్స్ లో కాలమ్స్, బీమ్స్ యాజ్ వెల్ యాజ్ యాంగులర్ బార్స్, సి ఛానల్స్ ఉంటాయి. వీటిని జాయిన్ చేసి ఒక ఫ్రేమ్ కింద తయారు చేస్తారు. స్పెసిఫికల్లీ ఇన్ ఫ్యాక్టరీస్ లో ఆల్ మన వర్క్ షాప్స్ అన్ని ఈ పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ తోటే మనకి తయారు చేస్తుంటారు అనమాట. అంటే గోడౌన్స్ కానీ ఏదైనా ఏంటి పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ తోటి పనిచేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కానీ దానికి అతనికి వెల్డింగ్ యాక్టివిటీస్ సరిగ్గా చేయకపోతే ఈ పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. స్టీల్ ఫాలింగ్ ఫ్రమ్ ది స్లంగ్ లోడ్. అంటే చూడండి, ఇది స్టీల్స్ ని కాలమ్స్, రాఫ్టర్స్ ఇది ఒక స్లంగ్ లోడ్, అంటే వేలాడుతున్న లోడ్. దీనికి రిగ్గింగ్ గేర్ కరెక్ట్ గా లేకపోతే ఇది పడిపోయే అవకాశం ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 3, వెహికల్ బికమింగ్ అన్స్టేబుల్. అది హెవీ లోడ్ లేపుతున్నప్పుడు వెహికల్ అన్స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ల్యాక్ ఆఫ్ సెట్ ఉండాలి, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ ఉండాలి, వర్కర్స్ ఉండాలి. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేకపోతే ఆ స్పేస్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. కమింగ్ టు ది మనకి ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్. ఇది పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ ఎరెక్షన్ చేస్తున్నప్పుడు క్రేన్ ఉంటుంది, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్, ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తూ పనిచేయడం వలన, లేకపోతే మాత్రం ఒకళ్ళనొకళ్ళు గుద్దుకొని క్రేన్, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ ఒకదాని కూడా గుద్దుకొని మన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, యాక్సెస్ అండ్ అగ్రెస్. అంటే మనకి ప్రదేశంలో క్షేమంగా ప్రవేశించడం కష్టమే. వెహికల్ కొలిజన్స్ అంటే వెహికల్స్ ఒకదానికొకటి గుద్దుకునే అవకాశం ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వర్కర్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది వెహికల్ డ్యూరింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. అంటే ఈ పర్టికులర్ లోడింగ్ అంటే మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న వర్కర్స్ పడిపోయే అవకాశం ఉంది ఇఫ్ దే ఆర్ నాట్ వేర్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇక్కడ చూడండి ఎంత డేంజరస్ గా పనిచేస్తున్నారు. చూడండి, వెల్డ్ ఫెయిల్యూర్ డ్యూ టు ది పూర్ క్వాలిటీ. ఇది మనకి రీఫాబ్రికేషన్ యాక్టివిటీ వర్క్ షాప్స్ లో సరిగ్గా అవ్వకపోయినా ఎరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ బేస్ ప్లేట్స్ వెల్డింగ్ ఫెయిల్యూర్ అయితే ఆ రెండు ఫ్రేమ్స్ యొక్క రెండు బీమ్స్ మనకి సపరేట్. కమింగ్ టు ది ఇన్కంప్లీట్ ఫ్యాబ్రికేషన్, అంటే ఫ్యాబ్రికేషన్ సగం సగం చేసి ఎరెక్షన్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు అవుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, హాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ వెల్ రిగ్గింగ్. అంటే రిగ్గింగ్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు క్రేన్ ఆపరేటర్ కి సరైన అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, బీయింగ్ స్ట్రక్ బై ఏ ప్లాంట్ అండ్ స్టీల్ మెంబర్స్. ఈ పర్టికులర్ స్టీల్ మెంబర్స్ రాంగ్ గా ఎరెక్షన్ చేశారంటే టోటల్ గా వర్క్ అంతా ఆగిపోయే అవకాశం ఉంది. పర్టికులర్ ప్లాంట్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ స్ట్రక్ అయిపోయే అండర్ గ్రౌండ్ అండ్ ఓవర్ హెడ్ యూటిలిటీస్ సర్వీస్ లైన్స్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ సర్వీస్ ఉన్న, ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్న ఈ పర్టికులర్ క్రేన్ ఆపరేషన్ తోటి చాలా జాగ్రత్తగా పెర్ఫామ్ చేయాలని అంటున్నారు. ఓకే, రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటండి. నేను ఏదో ఫాస్ట్ ట్రాక్ లో చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. మీరు ఎన్నైతే అన్ని పాయింట్స్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు అట్లీస్ట్ అర్థమైన పాయింట్స్ మీరు అతను జనరేట్ చేయడానికి ట్రై చేయండి. కమింగ్ టు ది నెంబర్ టార్ట్స్ అసోసియేటెడ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్. అంటే మట్టి తవ్వుతున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఓకే, ఏంటి అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు లేబర్ తోటైనా చేస్తారు, లేకపోతే ఇటాచీ ఎక్విప్మెంట్ ఎక్స్కవేటర్స్ తోటైనా చేయిస్తారు. ఓకే, కమింగ్ టు ది ఫస్ట్, అంటే మట్టి తవ్వుతున్నప్పుడు అండర్ గ్రౌండ్ యూటిలిటీస్ సర్వీస్ లైన్స్ ఉంటాయి. వాటి మీద పొరపాటున కాంటాక్ట్ అయ్యారంటే అవి మనకి డ్యామేజ్ అవుతుంది. ఆ పక్కన అండర్ గ్రౌండ్ సర్వీస్ లైన్ లో మనకి ఎలక్ట్రికల్ లైన్ వెళ్తుంది అనుకోండి, పొరపాటున దాని మీద ఒక డిగ్గేస్తే అది వైర్ కట్ అయ్యి, కేబుల్ కట్ అయ్యి, ఇన్సులేషన్ కట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మన షార్ట్ సర్క్యూట్ అవుతుంటుంది. అంటే ఆ పర్టికులర్ ఇటాచీ తోటి పైనుంచి ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ వెళ్తున్నప్పుడు వెన్ యూ ఆర్ నాట్ మెయింటైన్ మినిమం 10 feet డిస్టెన్స్, ఆ ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కూడా కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాడు. కొలాప్స్ ఆఫ్ ది ఎక్స్కవేషన్ సైట్స్. అంటే మట్టి తవ్విన తర్వాత సరిగ్గా మన ప్రొటెక్టివ్ మెజర్స్ పాటించకపోతే అడ్జసెంట్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాడు.
మెటీరియల్ ఫాలింగ్ ఆన్ టు ది పీపుల్ వర్కింగ్ ఇన్ ఎక్స్కవేషన్స్, అంటే ఆ మెటీరియల్స్ వర్కర్స్ మీద పడిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. కమింగ్ టు ది యాక్సెస్ అండ్ అగ్రెస్ టు ది ఎక్స్కవేషన్, అంటే ఆ పర్టికులర్ ఎక్స్కవేషన్ ఏరియాలోకి క్షేమంగా ప్రవేశించడం కష్టమే. ఈజ్ డెప్త్ ఈజ్ బిలో బిహైండ్ ది 6 మీటర్ ఉంటాయి. కమింగ్ టు ది గ్యాస్ ఎక్స్ప్లోజన్స్, అంటే అండర్ గ్రౌండ్ లో ఏదైనా గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది అనుకోండి, మీరు చూసుకోకుండా ఎక్స్కవేషన్ చేసి ఆ పర్టికులర్ గ్యాస్ పైప్ లైన్ మీద ఒక దెబ్బేస్తే అది గ్యాస్ పైప్ లైన్ ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంది. ఒక యాక్సిడెంట్ అయింది అమలాపురం దగ్గర, అది ఇలా గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది, అక్కడ ఒక గడ్డపారతోటి దెబ్బ అయ్యిందని వెంటనే మనకి ఎక్స్ప్లోజన్ అయ్యి 3-4 చనిపోయారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పీపుల్ బీయింగ్ స్ట్రక్ బై ఎ ప్లాంట్. తర్వాత మన గ్రౌండ్ వాటర్, మన 6 మీటర్ దాటి తవ్వుతుంటే మనకి గ్రౌండ్ వాటర్ వస్తుంటది, అదొక ప్రమాదకరం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్స్, అంటే వన్స్ నువ్వు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత సేఫ్ గా బ్యారిగేట్ కట్టకపోతే వర్కర్స్ అందులో పడిపోయే అవకాశం ఉంది. మనకి నైట్ టైం ఆ తాలూకా వెహికల్స్, అంటే ఈవెన్ మన హైవేస్, మనకి రోడ్ సైడ్ మన ట్రెంచింగ్ చేసి వాటికి బ్యారిగేట్ కట్టకపోతే అందులో పడిపోయే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ టు ది మెంబర్స్ ఆఫ్ ది పబ్లిక్, అది రోడ్ సైడ్ లో తవ్వేసి దాన్ని బ్యారిగేట్ కట్టకపోతే మన పబ్లిక్ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టాక్సిక్ ఫ్యూమ్స్, వెన్ యూఆర్ గో 6 feet దాటి లోపల మట్టి తవ్వుతుంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పొటెన్షియల్ హజార్డ్స్ అసోసియేటెడ్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్, అంటే మట్టి తవ్వుతున్నప్పుడు ఇవి సంభవమయ్యే ప్రమాదాలు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది ప్రీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ రిక్వైర్డ్ ఫర్ ది ఎక్స్కవేటర్స్ బిఫోర్ స్టార్టింగ్ ఆపరేషన్స్. ఎక్స్కవేటర్స్ అంటే ఏంటాయి కదా, అవి ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేసే ముందు, టాస్క్ స్టార్ట్ చేసే ముందు వాట్ ఆర్ ది ప్రీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్, అంటే ఏ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ చూడవలసిన పాయింట్స్ ఏంటి అన్నది అనమాట క్వశ్చన్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ప్రొవైడ్ ఆపరేటర్ మాన్యువల్ ఫర్ ది ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ అండ్ వెహికల్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్ టు రివ్యూ. ఓకే, వెహికల్ యొక్క మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎన్షూర్ ది ఆపరేటర్ వేర్ అప్రోప్రియేట్ క్లోతింగ్ అండ్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అంటే హీరింగ్ ప్రొటెక్షన్, వర్కింగ్ గ్లౌజెస్, సేఫ్టీ ఫుట్వేర్ అండ్ రిఫ్లెక్టివ్ వెస్ట్. ఇది ఎందుకు రిఫ్లెక్టివ్ వెస్ట్ వేసుకుంటారు ఆపరేటర్, నైట్ షిఫ్ట్ పనిచేస్తున్నప్పుడు ఏదైనా లైటింగ్ తగిలితే అది మనకి రిఫ్లెక్ట్ వస్తుంది. కమింగ్ టు ది థర్డ్, ఎస్టాబ్లిష్డ్ హ్యాండ్ సిగ్నల్స్, అంటే ఎక్కడెక్కడ మట్టి తవ్వాలన్నది ఒక రిగర్ యొక్క హ్యాండ్ సిగ్నల్స్ అవసరం. అంటే క్రేన్ పాయింట్, కండక్ట్ ది రెగ్యులర్ వెహికల్ ఇన్స్పెక్షన్, యూజ్ ఎ డైలీ చెక్ లిస్ట్, అంటే ఆ పర్టికులర్ వెహికల్ యొక్క ఇన్స్పెక్షన్ రోజు అవుతుందా లేదా అని చెక్ చేయడం. కమింగ్ టు ది నెక్స్ట్, ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్, అంటే ఏంటి, రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అంటే ఆ ప్రాపర్ గార్డింగ్ ఉందా లేదా, యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ హెవీ ఎక్విప్మెంట్ కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందా లేదా, అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ వల్ల ఏదైనా ప్రమాదం అయితే ఆ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆపరేటర్ కి ఇన్సూరెన్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆ వెహికల్ వస్తుంది. దీన్ని రోల్ ఓవర్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ అని అంటారు. ఓకే, అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండకూడదు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫిల్ ది ట్యాంక్ విత్ ఫ్యూయల్ వెన్ ది ఎక్విప్మెంట్ ఈస్ కూల్ విత్ ఇంజన్ ఆఫ్. ఎప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంజన్ ఫిల్ చేయకూడదు, దేంతో అది ఇంజన్ కూల్ గా ఉండేటప్పుడే ఫిల్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది స్టెప్స్, హ్యాండ్ రైల్స్, పెడల్స్, క్యాబ్ ఫ్లోర్ ఫర్ డెబ్రిక్స్ అండ్ డిఫెక్ట్స్. హ్యాండ్ రైల్స్ కానీ, పెడల్స్ కానీ, క్యాబ్ ఫ్లోర్ కానీ ఏ రకంగా శిథిలం అవ్వకూడదు, మన డిఫెక్ట్స్ అవ్వకూడదు. ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్స్, అంటే కంపల్సరీగా సీట్ బెల్ట్ వేసుకుని టాస్క్ పెర్ఫామ్ చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చెక్ ది కంట్రోల్స్ ఫర్ ది ప్రాపర్ ఆపరేషన్స్. కమింగ్ టు ది, అంటే అన్ని ఇంక్లూడింగ్ బ్యాకప్ అలారం, ఇండికేటర్స్. పాయింట్, చెక్ ది వర్క్ ఏరియా ఫర్ ది అబ్స్ట్రకల్స్, హోల్స్, ఓవర్ హెడ్ యూటిలిటీ లైన్స్. ఓకే, అంటే ఏంటి చూడండి, చేస్తున్న మట్టి తవ్వుతున్న ఏరియాకి వెళ్తున్నప్పుడు ఇతాలకి హెవీ ఎక్విప్మెంట్ వెళ్లే ముందు మీరు ఓన్గా వెళ్ళి ఏమైనా అబ్స్ట్రకల్స్ ఉన్నాయా, అక్కడ అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీస్ లైన్స్ ఉన్నాయా, ఓవర్ హెడ్ యూటిలిటీ సర్వీస్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, హ్యావ్ ది యూటిలిటీ సర్వీస్ ప్రొవైడెడ్, ఐడెంటిఫై ది అండర్ గ్రౌండ్ కేబుల్స్ అండ్ సప్లై లైన్స్ బిఫోర్ డికింగ్. అంటే తవ్వే ముందు కంపల్సరీగా అక్కడ అండర్ గ్రౌండ్ యూటిలిటీ లైన్స్ ఉంటే వాడికి ఇన్ఫార్మ్ చేసి వాడి చేత డిస్కనెక్షన్ చేయించి, నెవర్ ఎగ్జిట్స్ మన రన్నింగ్ వెహికల్, అంటే రన్నింగ్ వెహికల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎగ్జిట్ అవ్వకూడదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, రిమూవ్ ది కీ ఫ్రమ్ ది అన్అటెండెడ్ వెహికల్. వర్క్ అంతా అయిన తర్వాత ఆ కీ తీసుకొని దాన్ని మన లాకింగ్ అరేంజ్మెంట్ చేసి బయటపడాలి, కీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేకూడదు అని అంటున్నాడు. ఓకే, దీస్ ఆర్ ది 10 మార్క్స్ కన్వర్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది. అంటిల్ ఇస్ దర్ ఎనీ డౌట్స్?
Okay, remaining questions I will explain in next section. Only 1 minute is left. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ షోరింగ్ టాపిక్ ఒకసారి చెప్పరా? షోరింగ్ మనకి టైం అయిపోయిందమ్మా. ఇప్పుడు చెప్తారేంటి, ఇప్పుడు అడుగుతారేంటి? అంటే షోరింగ్ అంటే స్పెసిఫికల్లీ ఇన్